హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మంత్రాలయ మహిమలో 3వ భాగంలో మంత్రాలయంలో ఉన్నటువంటి పావన తుంగభద్రా నది గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు ఎవరు, వారి యందేల ఇంత శక్తి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దామా? తుంగభద్రా నదీ తీరం నందు శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు విరాజమానులై ఉండుట వర్ణించుచు శ్రీ హరిదాసులు శ్రీ వరాహస్వామి యొక్క స్వేదమే అనగా చెమటయే నది రూపముగా ప్రవహించినది. భక్తులు నది అందు గాని నది నీటిని సరఫరా చేయు కుళాయిల వద్ద గాని స్నానము చేయునప్పుడు పైన పేర్కొనిన మహిమాన్విత నది నీటిచే స్నానము చేయుచున్నటులనే భావించవలయును. అప్పుడే సంపూర్ణ నదీ స్నానము చేసిన పుణ్యము లభించును. శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు ఎవరు, వారి యందేల ఇంత శక్తి ఇప్పుడు తెలుసుకుందాం. అజ్ఞానాంధకారమునందు చిక్కుకొని విలవిలలాడుచున్న భక్తులకు జ్ఞానజ్యోతిని ప్రసరింపజేసి ఉద్ధరించు మహిమాన్విత గురువరేణ్యులు శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు. శ్రీ గురు రాఘవేంద్ర స్వాముల వారి సంపూర్ణ వివరములు ఈ విధముగా ఉన్నవి. శ్రీ గురు రాఘవేంద్ర స్వాముల వారు ఎవరు, ఈ గురువుల యందు ఇంతటి మహిమాన్వితమైన శక్తి ఎక్కడి నుండి వచ్చినది అను వివరములను సవిస్తారముగా తెలుసుకున్నప్పుడు శ్రీ గురురాయలపై భక్తి ద్విగుణీకృతమగును. అది ఎట్లనినా మహాత్మజ్ఞాన పూర్వస్తు సుదృఢ సర్వతోదిక స్నేహో భక్తిరీతి ప్రోక్త తయా ముక్తిర్నచాన్యత. ఎవరిని మనము స్తుతించుచున్నామో వారి మహత్యము ఎటువంటిది అనెడు జ్ఞానము తొలుత కలుగవలయును. దీనివలన వారి యందు స్నేహము అనునది ఏర్పడుతుంది. అటువంటి దృఢమైన స్నేహమే భక్తి అని వ్యవహరింతురు. ఈ భక్తి ద్వారా ముక్తి లభించును. శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు ఎవరు అను విషయమున శ్రీ నృసింహ పురాణమున ఈ విధముగా ఉల్లేఖింపబడినది. శంకు కర్ణాఖ్య దేవస్తు బ్రహ్మ శాపాచ్ఛభూతలే ప్రహ్లాద ఇతి విఖ్యాతో భూభా రక్షపనేరతః స ఏవ రాఘవేంద్రాఖ్య యతి రూపేణ సర్వదా కలౌ యుగే రామ సేవాం కుర్వాన్ మంత్రాలయే వేత్. అనగా శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు మూలత బ్రహ్మలోకమునందు బ్రహ్మదేవుని పూజా కార్యమునందు సహకారమును ఒసంగుచున్న శంకుకర్ణ అను దేవత. ఈతడు ఒకానొక రోజు బ్రహ్మదేవుని పూజా కార్యము వేళ అచాతుర్యముగా ప్రవర్తించినాడు అను నెపముచే బ్రహ్మదేవుని వరరూపమైన శాపముచే భూమి యందు శ్రీ ప్రహ్లాదరాజులుగా అవతరించి భూభారమును తగ్గించెను. ఆ ప్రహ్లాదుడే కలియుగమునందు శ్రీ రాఘవేంద్ర తీర్థ అను యతి రూపమున శ్రీరామచంద్రమూర్తిని నిత్యము సేవించుచు మంత్రాలయమున విరాజిల్లెదరు. ఒకానొక సందర్భమున సరస్వతీదేవి యొక్క వీణానాదమునకు తన్మయుడైన బ్రహ్మదేవుడు ఆ సుస్వరనాదమును ఆలకించుచుండగా అచ్చటనే ఉన్నటువంటి శంకుకర్ణుడు కూడాను ఆ వీణానాదమును ఆలకించుచు బ్రహ్మదేవుని పూజా కార్యక్రమునకు కావలసిన పూజా సామాగ్రిని తదితరములను సిద్ధము చేయు నిత్య విధి విధాన ప్రక్రియ విషయమున ఉదాసీనత వైఖరి ప్రదర్శించినప్పుడు పైన తెలిపిన రీతిగా బ్రహ్మదేవునిచే వరరూపమున శపించబడినాడని ఇతిహాసము పేర్కొనినది. వాస్తవముగా ఈ శంకుకర్ణునిచే భూలోకమున అనేక సత్కార్యములు నిర్వహింపవలయునది బ్రహ్మదేవుని శాపము వెనుక గల అసలు ఉద్దేశము. కావుననే ఇతరులకు ఇచ్చిన విధముగా ఈ శాపము శిక్షారూపములో లేదు అనునది ఇక్కడ గ్రహించదగిన విషయము. ఇది శ్రీ గురురాయల మూల రూపము యొక్క పరిచయము. పిమ్మట శ్రీ గురురాయలు ధరించిన 4 అవతారముల వివరములు ఈ విధముగా ఉన్నది. శ్రీ ప్రహ్లాదరాజులు హిరణ్యకశిపుని కుమారుడిగా పుట్టినను రాక్షస గుణములు కొంచెము అయినా అలవర్చుకోక శ్రీహరియే సర్వోత్తముడు అని ప్రతిపాదించిన పరమ భాగవతోత్తముడు శ్రీ ప్రహ్లాదరాజులు. తరువాతి భాగంలో శ్రీ రాఘవేంద్ర తీర్థుల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. పరమ